ఒక ప్రకాశవంతమైన రంగుల తరంగాలతో నిండిన మైదానంలో చిన్న తేనెటీగ బజిల్ ప్రకాశించే నీలాకాశం కింద మ్రోగుతూ కలలు కనేది. ఆకాశంలో తేలియాడుతున్న మేఘాలను చూస్తూ అవి అతని ఊహాశక్తిలో డ్రాగన్లు, నవ్వుతున్న సూర్యులు, తేనె కుండలుగా మారేవి. తేనెటీగలు బిజీగా పనిచేస్తుండగా బజిల్ ఆలోచనలో మునిగిపోయాడు. మన గూడు కోసం ఇంకా మంచిగా సహాయం చేసే మార్గం ఉందేమో అని. అన్ని తేనెటీగలు వేగంగా ఎగిరి పనిలో పడ్డాయి. కానీ బజిల్ మాత్రం లోతుగా ఆలోచిస్తూ వెనుకనే ఉన్నాడు. తనతోనే చప్పున చెప్పుకున్నాడు, మనము ఒక తెలివైన పరికరాన్ని ఉపయోగించి మరింత తేనె సేకరించగలమా? ఆనందంతో బజిల్ తన మంచి స్నేహితురాలు సీతాకోకచిలుక మిమీకి తన పెద్ద ఆలోచనను చెప్పడానికి ఎగిరిపోయాడు. ఇద్దరూ కలిసి ఒక పచ్చని ఆకు విప్పి రేకులు మరియు మెరుస్తున్న తడి బిందువులతో వృత్తాలు గీస్తూ ప్రారంభించారు. తర్వాత తేనె రాణి తన మెరుస్తున్న కిరీటంతో దగ్గరకు వచ్చి బజిల్ చెప్పిన ఆలోచనను శ్రద్ధగా విన్నది. ఆమె స్నేహపూర్వకంగా నవ్వి, దాన్ని ప్రయత్నిద్దాం అంది. అప్పుడు మొత్తం గూడు ఆనందంతో గోల చేసింది. బజిల్ తన మాంత్రిక పటాన్ని పైకెత్తి ఉల్లాసంగా గాలిలో ఎగురుతూ తేనెటీగలను ముందుకు నడిపించాడు. కొద్దిసేపట్లో వారు పొలంలోని అతిపెద్ద మధురమైన పూలను కనుగొన్నారు. అందరూ ఉత్సాహంగా హర్షధ్వానాలు చేస్తూ తమ చిన్న తేనె సంచులను బంగారు చుక్కలతో నింపుకున్నారు. గూడు తిరిగి చేరుకున్నప్పుడు తేనె ప్రవహిస్తూ మెరుస్తూ ప్రతి మూలను బంగారు కాంతితో నింపింది. తేనెటీగలు బజిల్ చుట్టూ చేరి, నీ తెలివైన ఆలోచనకు ధన్యవాదాలు అని ఆనందంగా మ్రోగాయి. రాణి తన దండాన్ని ఎత్తి గర్వంగా ప్రకటించింది, బజిల్ యొక్క ఆలోచన మన అందరికీ సహాయపడింది. సంగీతం నవ్వులతో నిండిపోయింది. అందరూ ఉత్సాహంగా నాట్యం చేశారు. తర్వాత బజిల్ మరియు మిమీ ఒక మృదువైన ఆకు మీద కూర్చొని అస్తమించే సూర్యుణ్ణి వీక్షించారు. ఇద్దరూ ఆనందంగా తిప్పుకుంటూ సాయంత్రపు వెలుగులో హర్షగీతం పాడారు. రాణి బజిల్ కి సూర్యకాంతి ఇలా మెరిసే బంగారు పుష్పపు బార్జ్ ను అందించింది. తేనెటీగలు బజిల్ బజిల్ మా తెలివైన తేనెటీగ అని నినదిస్తూ అతన్ని గాల్లో ఎత్తారు. ఆ రోజు నుండి ప్రతి వసంతం బజిల్ యొక్క అద్భుతమైన పుష్పపటంతో ప్రారంభమైంది. గూడు తేనెతో నిండిపోయింది. ఎప్పటిలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది. బజిల్ గర్వంగా నవ్వాడు. తన స్నేహితులకు సహాయం చేసిన ఆనందంతో అతని హృదయం ఉప్పొంగింది. రాణి అంది, తర్వాతి వసంతంలో నువ్వే మన తేనె సేకరణ బృందానికి నాయకుడు. బజిల్ మళ్లీ మేఘాలను చూశాడు. తన తదుపరి గొప్ప ఆలోచన గురించి కలలుగన్నాడు. నవ్వుకున్నారు, ఎందుకంటే మేఘాలు నవ్వుతున్న తేనె కుండలుగా మారుతున్నాయి. బజిల్ నేర్చుకున్నాడు, పెద్ద ఆలోచనలు చిన్న తేనెటీగల నుంచి రావచ్చు.